150 రకాల మందులను నిషేధించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 156 రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ను బ్యాన్ చేసింది. ఈ మందులు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పరిశోధనలో తేలినందువల్లే వీటిపై నిషేధం విధించింది. అంతేకాదు ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని కూడా పూర్తిగా నిషేధిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిషేధించిన మందుల్లో జ్వరం, అధిక రక్తపోటు కోసం ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిషేధించబడిన మందుల జాబితాలో ఎసిలోఫినాక్ 50 mg, పారాసిటమాల్ 125 mg టాబ్లెట్స్, మెఫెనమిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవే కాక ఈ జాబితాలో మెఫెనమిక్ యాసిడ్, పారాసిటమాల్ ఇంజెక్షన్, సిట్రజిన్, HCl, ఫినైల్ప్రైన్ HCl, లివోసిట్రజిన్, ఫినైల్ప్రైన్ HCl, క్లోరోఫెనరమైన్ మలెట్, ఫినైల్ ప్రొపనోలమైన్, క్యామిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25 mg కూడా ఉన్నాయి. దీంతో పాటు ట్రెమడాల్, టౌరిన్, కెఫిన్ కలయికను కూడా కేంద్రం నిషేధించింది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, మల్టీవిటమిన్స్ లాంటి మందుల వల్ల రోగికి ప్రయోజనం కంటే హాని జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీటిని నిషేధించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. గతేడాది కూడా 14 FDCలపై కూడా నిషేధం విధించిన విషయం గురించి మనకు తెలిసిందే. తాజాగా 156 మందుల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ నిషేధించింది. వీటిలో జలుబు, జ్వరం, నొప్పులకు ఉపయోగించే చెస్టన్ కోల్డ్, ఫోరోసైట్ ముఖ్యమైనవి. అధికారికంగా 2014 నుంచి ఇప్పటి వరకు 499 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ నిషేధించడం జరిగింది. నిషేధించిన డ్రగ్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే ఎంజైమ్స్ కాంబినేషన్స్, ముక్కు దిబ్బడ తగ్గడం కోసం వాడే పారాసిటమాల్, లివోసిట్రజిన్ అనే యాంటీ అలర్జిక్ మెడిసిన్స్, వికారాన్ని పోగొట్టే కాంబినేషన్ ఆఫ్ మైగ్రేన్ మెడిసిన్, ఇక కండరాల నొప్పులకు వాడే మెఫెనమిక్ యాసిడ్ అనే కాంబినేషన్ డ్రగ్ అనగా మెఫెనమిక్ యాసిడ్ మరియు టనెక్సిమాక్ యాంటీ ఫైబ్రోటిక్ యాసిడ్ కాంబినేషన్ డ్రగ్. ఇక అంతేకాకుండా అంగస్తంభన సమస్య నివారణకు వాడే యాక్టివ్ ఇంగ్రీడియంట్ డ్రగ్ వయాగ్రా, సిల్డెనాఫిల్. డ్రగ్ తయారీ సంస్థలు తక్షణమే ఈ 156 రకాల మందుల తయారీ, స్టాకింగ్, సెల్లింగ్లను ఆపేయాలని తెలియజేసింది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులను వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక నుంచి మనమంతా ఈ మందులను ఇష్టం వచ్చినట్లు వాడకుండా వైద్యుల సలహాతో తీసుకోవాలని తెలిపారు. దాన్ని మళ్ళీ చేంజ్ చేసి మంచి చూసాం, చాలా మందికి హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, వెయిట్ తగ్గిపోతారు, డయాబెటీస్ కంట్రోల్ వచ్చేస్తుంది. అదే విధంగా వాళ్ళకి జనరల్ హెల్త్ బాగా షార్ప్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, డల్నెస్ పోతుంది, బాగా యాక్టివ్ అయిపోతారు. అది చేస్తాం. ఇదే ఈ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ కొన్ని సీరియస్ డిజీజ్ కూడా ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. ఈ సివియర్ ఆల్కహాల్ తాగి లివర్ చెడిపోతే ఈ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ రివర్స్ చేయొచ్చు. అది కూడా చేస్తున్నాం. అదే విధంగా కొన్నిసార్లు డిప్రెషన్, ఆటిజం వీళ్ళకి కూడా హెల్ప్ ఉంది. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ బయట పెరిఫెరల్ ఉంది, అది పెద్ద ఫేమస్ కాదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అక్కడ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ ఆయన తెలియకుండా ఇస్తున్నారు ఆటిజం చిల్డ్రన్ కి. వాళ్ళు బాగా అయిపోతున్నారు. 70% ఆటిజం కి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు, నిన్నులు అవుతున్నారు. వాళ్ళకు కూడా ఎందుకని తెలియదు కానీ దే ఫౌండ్ బై ట్రయల్. సో పొట్టలో ఉన్నది అమ్మాయా అబ్బాయా అనేది తెలుసుకునే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? సో చాలా మంది అడుగుతారండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబ్బాయి అయితే ఇలా ఉంటది, అమ్మాయి అయితే ఇలా ఉంటది, ఇలాంటిది ఏమన్నా ఉంటాయా మేడం, ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అండి. ఎన్నో అపోహలు ఉంటాయి అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ.
సో పై పొట్ట ఎక్కువగా ఉంటే అమ్మాయి, కింద పొట్ట ఎక్కువగా ఉంటే అబ్బాయి అని అంటారు. సో ఇది కేవలం అపోహనే. మనకి పై పొట్ట ఎక్కువ ఉండాలా, కింద పొట్ట ఎక్కువ ఉండాలా అనేది ఆ బాడీ స్టేచర్ ని బట్టి, మజిల్ టోన్ ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ అమ్మాయి అబ్బాయి అనేది దీని ద్వారా మనకు తెలీదు. రెండోది, మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటే అది అమ్మాయి, లేకపోతే అబ్బాయి అని కూడా కామన్ గా అంటూ ఉంటారు. అగైన్ ఇది చాలా సబ్జెక్టివ్ థింగ్ అండి. చాలా మందికి మార్నింగ్ సిక్నెస్ అసలు ఉండదు, చాలా మందికి బాగా సివియర్ గా ఉంటుంది, కొంతమందికి 3వ నెల వరకే ఉంటుంది, కొంతమందికి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అనేది మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్ అనేవి ఉంటాయి. ఇది వాళ్ళ బాడీ టైప్ ని బట్టి ఉంటుంది. బట్ ఇది లోపల పెరుగుతున్నది అబ్బాయా అమ్మాయా అనే దాన్ని బట్టి ఉండదు. మళ్ళీ కొంతమంది అంటారు కంప్లెక్షన్ అనేది తగ్గిపోతుంది, ఇంకా డల్ గా అయిపోయారు, అట్లా అయితే అమ్మాయి. ఇంకా గ్లో అవుతున్నారు, స్కిన్ బాగా మెరుస్తుంది, అట్లా అయితే అబ్బాయి అని అంటుంటారు. ఇది కూడా కేవలం అపోహ మాత్రమే. సో కంప్లెక్షన్ కానీ, స్కిన్ టెక్స్చర్ కానీ, హెయిర్ అనేది కానీ, యాక్నే రావడం కానీ, ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ బట్టి ఉంటుంది. అండ్ దాని వల్ల ఇది అమ్మాయి అబ్బాయి అనేది మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఉండదు. ఇంకొక అపోహ కూడా ఉంటుంది, స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే అమ్మాయి, వేరేది ఏదన్నా తినాలనిపిస్తే అబ్బాయి అని. అగైన్ దిస్ ఇస్ అ సబ్జెక్టివ్ థింగ్. సో పొట్టలో ఉన్నది అమ్మాయా అబ్బాయా తెలుసుకోవడానికి మనం యాక్చువల్ గా కేవలం స్కాన్ చేస్తే తెలుస్తుంది. బట్ యాజ్ పర్ ద PCPNDT యాక్ట్ స్కాన్ లో కూడా అబ్బాయా అమ్మాయిని చూడడం కానీ తెలియజేయడం కానీ నేరం, కాబట్టి ఇది కుదరని పని. అండ్ NIPT అని ఒక టెస్ట్ ఉంటుంది, అలా చేసినా కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ఇండియా సెక్స్ డిటర్మినేషన్ ఇస్ అ క్రైమ్. సో ఇట్ ఈస్ నాట్ డన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. సో ఎంతో కాలం పట్టదండి, డెలివరీ అయ్యాక మీకే తెలుస్తుంది. అండ్ ఎవరైనా ఉండొచ్చు, హెల్దీగా పుడితే